హాయ్ పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ నన్ను కలిసినప్పుడు అడిగేది ఏంటంటే ఏదైనా పేరెంటింగ్ టిప్ చెప్పండి, ఏదైనా పేరెంటింగ్ అడ్వైస్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సో టుడే ఐ వాంట్ టు గివ్ యూ ఎ పేరెంటింగ్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ. ఏంటి అని అంటే కనుక ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కిడ్స్ విల్ లెర్న్ ఫ్రమ్ యువర్ యాక్షన్స్. సో ఐ వాంట్ టు టెల్ యూ, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, కిడ్స్ విల్ లెర్న్ ఫ్రమ్ పేరెంట్స్ యాక్షన్స్ అండ్ కిడ్స్ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. సో ఏంటిది అని అంటే కనుక జనరల్గా పేరెంట్స్ ఏంటంటే నువ్వు అలా చేయకు, ఇలా చేయకు, నువ్వు అలా ఉండాలి, నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండాలి, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని వర్డ్స్లో మనం చెప్తూ ఉంటాం. బట్ మన మాటల ద్వారా పిల్లలు నేర్చుకోరండి. కిడ్కి మీరు ఏదైనా హ్యాబిట్ అలవాటు చేయాలనుకున్నా వాడు ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో అలా మీ కిడ్ ఉండాలి అంటే కనుక మీరు వాళ్ళకి మోడల్ అవ్వాలి. మీరు అలా చేస్తే మిమ్మల్ని చూసి ఆటోమేటిక్గా కిడ్ కూడా అలానే చేస్తూ ఉంటారు. సో కిడ్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ యువర్ యాక్షన్స్, నాట్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. మరి మీ వర్డ్స్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి పిల్లల మీద అంటే కనుక కిడ్స్ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. మీరు ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు పిల్లలతో మీరు మాట్లాడుతూ ఉన్నట్లయితే కనుక మీరు చెప్పే ప్రతిదీ కూడా కిడ్ అర్థం చేసుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళతో ఎమోషనల్ బాండేజ్ పెంచుకోవాలన్నా, మీ లవ్ చూపించాలన్నా సరే, మీకు మీ కిడ్కి ఒక కనెక్షన్ ఏర్పడాలి అన్నా సరే, స్టార్ట్ టాకింగ్ టు యువర్ కిడ్స్. మీ వర్డ్స్ వల్ల వాళ్ళకి అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటుంది, మీకు మీ పిల్లలకి ఒక కనెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. సో ట్రై టు మెయింటైన్ దిస్ 2 points, my dear parents. Kids will understand from your words and they learn from your actions. Thank you.